ఓ యమకింకరులారా, ఈ భార్యాభర్తలు ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గులైనా వీళ్ళ పాపాలు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేయటం వల్ల పోయాయి అన్నారు ప్రమథగణాలు. అప్పుడు మళ్ళీ వాళ్ళు అన్నారు, అన్నీ ఇలాంటి కబుర్లే చెబుతారండి మీరు, మేము సామాన్యులం కదా, పెద్దగా చదువుకోలేదని డబ్బా ఇస్తున్నారండి, మీరు గొప్పవాళ్ళు కదా అని. అసలు వీళ్ళు ఏ శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నారండి, ఎప్పుడు అభిషేకం చేశారండి అని అడిగారు. యమకింకరులారా, నేటికి సంవత్సరం క్రితం శివరాత్రి నాడు ఈ బోయవాడు, ఈ సుందరసేనుడు, అతని భార్య జాగరణ ఉండి ఉపవాసం చేసి రుద్రాభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజించారు. మళ్ళీ అనుమానం వచ్చింది యమకింకరులకి. ఎంత బోధ పడుతుందా అనుకున్నా బోధపడ్డంలో మాకు ఎంత ఆలోచించినా మేమెరిగి వీళ్ళు ఉపవాసం ఉండలేదు, మా చిత్రగుప్తుడు కూడా చిట్టాలో రాయలేదు అనగానే అప్పుడు వాడు చిరునవ్వు నవ్వి, మొన్న గడచిన శివరాత్రి నాడు వీళ్ళకి పెళ్లి రోజు నాడు మాంసం తెమ్మని వీళ్ళ ఆవిడ పంపింది. కానీ వీడికి వేట దొరకల, చెట్టు ఎక్కాడు. అప్పుడు వీడి తోలు తిత్తి నుంచి ఉన్న నీళ్లు కింద శివలింగం మీద పడ్డాయి. అనగానే వీళ్ళు తెల్లబోయి, అది అభిషేకం అంటారా అండి? వాడికి జింక దొరకలేదు, అందువల్ల చెట్టు ఎక్కాడు. పులిని చూసి భయపడి చెట్టు ఎక్కాడు. చలికి వణికితే చంకలో ఉన్న తోలు తిత్తి మీద ఉన్న నీళ్లు లింగం మీద పడ్డాయి. అటు ఇటు కదలడంలో బిల్వపత్రములు లింగం మీద పడ్డాయి. అయినా అది అభిషేకమేనా, అది పూజేనా అంటే, బాంధవముననైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైనా, ఈ మాత్రం తెలియదట్రా మీకు? భగవంతుడి సేవ ఎలా చేసినా పర్వాలా, బంధుత్వంతో అయినా శత్రుత్వంతో అయినా, భయపడుతూ దుఃఖంలో ఉండి కష్టాల్లోంచి బయటపడడానికైనా, ప్రేమతో అయినా ప్రాణభీతితో అయినా, తిండి దొరక్కైనా దొరికైనా పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఫలితం వస్తుంది. వీడు చిరుతపులి మీద భయంతో చెట్టెక్కి భయంతో నీళ్లు పోసిన అభిషేకమే. వణుకుతూ ఉండడం వల్ల కదులుతున్నాడు వీడు, కదులుతూ ఉండడం వల్ల చెట్టు కదిలింది, చెట్టు మీద ఆకులు వచ్చి శివలింగం మీద పడ్డాయి, అయినా అది రుద్రాభిషేకం, బిల్వపత్రార్చనే. తిండి లేక ఉపవాసం ఉన్నా అది ఉపవాసమే. ఏ వంకతో చేసినా అది పూజయే, అదే ఈశ్వరుడి అనుగ్రహము. పొరపాటున మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? ఇంకో విచిత్రం, ఒకడు బహిర్భూమికి వెళ్ళాట చెంబు పుచ్చుకుని. చెంబులో కొద్దిగా నీళ్లు మిగిలాయి ఆఖరణ. ఆ నీళ్లు అలా పారబోసేట. ఆ నీళ్లు వెళ్ళి శివలింగం మీద పడితే అవి కూడా అభిషేకం అని సేకరించి వాడికి కూడా వరం ఇచ్చాడు ఆయన. ఇంతకంటే ఇంకేమున్నది శివుడి యొక్క అనుగ్రహానికి? అసలు నిజానికి చెంబు పుచ్చుకుని మలమూత్ర విసర్జనకి వెళ్ళినటువంటి వాడు చెంబులో మిగిలిన నీళ్ళు ఏదో పొరపాటున విసిరేస్తే అవి కూడా నాకు ఇష్టమే అని సేకరించే అపూర్వ కరుణ ఈశ్వరుడి దగ్గర ఉన్నది కనుక ఆయన్ని భక్త వశంకరుడు అన్నారు. భక్త వశంకర, భక్తులకు వశమయ్యేవాడు. అంతకంటే కరుణామూర్తి లేడు. శివతత్వం మీకు తెలియదు. శివుడు అగ్ని లాంటి వాడు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ఎలా కాలుతుందో, శివుడి పూజని భక్తితో అయినా అభక్తితో అయినా తెలిసైనా తెలియకైనా అపచారంతో అయినా అది చేస్తే ఉపచారం కిందే భావిస్తాడు. వాడి పాపములు తొలగిపోతాయి, వాడిని అనుగ్రహించి వాడికి మోక్షం ఇస్తాడు అని యమకింకరుణ్ణి తరివేసి ఈ ఇద్దరిని పట్టుకుపోయారు. ఎప్పటికీ కూడా ఆ ఇద్దరు శివుడి దగ్గర భక్తగణముగా కైలాసవాసులుగా ప్రమథగణాలుగా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడిని భృంగి అంటారు, మరొకడిని భృంగిరిటి అంటారు. భృంగిరిటి అనే పేరుతో ఇద్దరు బోయవాళ్ళు దంపతులు పైకి వెళ్ళి శాశ్వతంగా శివలోకంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ ఉండిపోయారు. ఎంత యోగమో అర్థమయ్యిందా? కాబట్టి గరుడ శివరాత్రి మహిమని మించిన మహిమ మరొకటి లేదు ఈ సృష్టిలో. ఈశ్వరుడికి పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా అంత శక్తి వస్తుంది. ఈ కథ విని భక్తులు శ్రద్ధతో ఈశ్వరుణ్ణి శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి అభిషేకం చేస్తే ఇక వారికి వచ్చే ఫలితం ఎంతో ఆలోచించు అని స్వయంగా శ్రీ మహావిష్ణువు శివరాత్రి మహిమని గరుత్మంతుడికి చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు,
ఏమండి ఇప్పుడు వాళ్ళంటే అదృష్టవంతులు అయ్యారు, ఏదో ఒక వంకతోటి మొత్తం మీద అక్కడ అభిషేకం చేశారు, ఒకవేళ అభిషేకం చెయ్యకపోతే వాళ్ళ కర్మ ఏమిటి, అసలు ఎవడు ఏ పాపం చేస్తే ఏ లోకానికి వెడతాడు, ఎవడు అదృష్టం ఏమిటో చెప్పమంటే అప్పుడు చెప్పాడు ఆయన. అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటంటే ఉపాసనలలో శివకథ శ్రవణం, శివస్మరణ, ఇవి చాలా ఉత్తమమైనవి. నీళ్లు పొయ్యకపోయినా, పువ్వులతో పూజ చేయలేకపోయినా, నైవేద్యాలు పెట్టలేకపోయినా, అందుకే రోజు మహానివేదన చేసేటప్పుడు మనం చేయలేకపోయేమని బెంగెట్టుకోకండి, ఇది చాలా పెద్ద పొరపాటు. ఆయనకి ఏం పెట్టినా సంతోషిస్తాడు. అలాగని అన్నీ ఉన్నప్పుడు మాత్రం, సాగుబడి ఉన్నప్పుడు మాత్రం నాటకం ఆడకూడదు. ఈ పూటండి నాకు ఓపిక లేక అన్నం వండలేకపోయాను, లేక కూరలు చేయలేకపోయాను, ఏదో తోచిన పండు పెట్టాను, పొరపాటు చేశానేమో, ఆయనకి అపచారం చేశానేమో అని ఒక ఆవిడ నన్ను ఒకప్పుడు అడిగింది. అది అపచారం కాదు, శక్తి ఉండి కావాలని బద్ధకిస్తూ ఏ టీవీ సీరియల్లో చూసుకుని నువ్వు నైవేద్యం వండకపోతే దోషం, కానీ ఏదో ఊళ్ళో లేవు, లేక ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఈ పూట ఉపవాసం వండలేవు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అటువంటిప్పుడు వండలేకపోతే ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకి కావలసినంత అన్నం వద్దనుకుంటున్నావేమో, భక్తి కలుగుకూడు పట్టెడయినను చాలు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని ఊరికే అన్నట్టండి వేమనా. ఆ చిత్తశుద్ధి ఉండాలి, అది లేకపోతే నువ్వు ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు. అది ఉంటే ఏది పెట్టినా స్వీకరిస్తాడు. కానీ వీటన్నిటికంటే కాసేపో కూసేపో, ఒక అరగంటో పావు గంటో, కనీసం 5 నిమిషాలైనా శివుడి కథ వినండి, శివనామస్మరణ చేయండి, ఇది ఉత్తమ మార్గం. ఇంకా మిగతా ఉపచారాలన్నీ తదనంతర మార్గం. ఈ శివకథని శ్రవణం చేసినటువంటి వాడు తప్పక స్వర్గం వంటి దివ్యలోకాలకి వెడతాడు. కానీ శాస్త్రాచారాలు విని కూడా ఎక్కడైనా మన కళ్ళ ముందు ఈశ్వరుడి కథ జరుగుతూ ఉంటే అక్కడ వినకుండా ఉన్నా, లేక భగవన్నామం చెయ్యకపోయినా, అవకాశం ఉండి కూడా భగవద్ దర్శనం చేయలేకపోయినా, పిల్లల మీద వ్యామోహంతో వాళ్ళ కోసమే సంపాదనలో పడిపోయి మన గురించి పట్టించుకోకపోయినా అటువంటి వాడు నరకానికి వెడతారు. ఎంతెంత చేసే పుణ్యం బంతంతయ శక్తినిచ్చు, తళియ నిడిన అన్నంబును బోలే. నీవు ఎంతెంత పుణ్యము చేశావో అంతంత ఫలితం తగిన రీతిలో వస్తుంది. ఎలాగా అంటే, ఒక వ్యక్తి అన్నం వండుకున్నట్ట, ఈ పూట తినను అని కూర్చున్నాడు. ఇంతలో ఎవరికో కోపం వచ్చింది, బలాత్కారంగా ఇంత ముద్ద నోట్లో పెట్టి వీడు నోరు తెరవకంగా గట్టిగా నొక్కేశారు. అప్పుడు ఏమవుతుంది, తడియనిడిన అన్నం అంటే ఏమిటో తెలుసా? బలాత్కారముగా నోట్లో పెట్టి కుక్కి లోపలికి పంపిన అన్నం అని అర్థం. చిన్నపిల్లలకు ఒక్కోసారి తెక్కొస్తుంది, ఎందుకు తెక్కొస్తుందో తెలియదు. అందుకని నేను అన్నం తిన్నంటారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళమంటే కొంతమంది పిల్లలకు వండిపోయి ఆ పూట అన్నం తినమన్నారు అనుకోండి, బతిమాలి పెట్టలేం కదా. కానీ ఎవడన్నా మొండాడు ఒకడు వచ్చి ఇంత ముద్ద నోట్లో పెట్టి, వాడు ఉమ్మకుండా నోరు పెట్టి గట్టిగా కొట్టి అలా పెట్టేస్తే కాసేపటికి చచ్చినట్టు గుట్టుకుని మింగుతాడు. అలా నోట్లో పెట్టి బలాత్కారంగా గొంతుకులో పెట్టి మింగించిన అన్నం కడుపులోకి వెళ్ళాక దాని ప్రభావం చూపిస్తుంది. అలాగా గొంతు దిగిన అన్నము తన ప్రభావమును ఎలా చూపిస్తుందో, అన్నం తింటే ఆకలి తీరడమో లేకపోతే అందులో మందు ఉంటే ఉపయోగపడటమో ఏదో జరుగుతుంది కదా. అలాగే ఎంత నువ్వు చేసావో పుణ్యం పాపం నీకు అంతంతా ఫలితం ఇస్తాయి. కానీ పుణ్యకర్మల వల్ల స్వర్గాది లోకాలకు వెళ్ళి భూలోకంలో పవిత్ర జన్మ ఎత్తుతావు. అదే పాపం చేస్తే ఇదిగో భయంకరమైన జన్మలు ఎత్తుతావు. ఒక వ్యక్తిని చూడగానే వీడు స్వర్గం నుంచి వచ్చాడా లేక నరకం నుంచి వచ్చాడా అని మనకు అర్థమైపోతుందిట. గురుదేవర్షి పితృప్రపూజనం, రోజు గురువులకి భక్తితో నమస్కారం చేస్తున్నాడంటే ఎవడన్నా గురువుగారు ఈయన లేవగానే పాదాలకు నమస్కరించి గురువుగారే మాకు సమస్తమని పూజించాడంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. గురువుగారు కనపడగానే కాలెత్తేలాగా నీకెందుకు నమస్కరించాలని కుర్చీలో కూర్చుని గురువుగారిని తిట్టాడంటే వాడు నరకం నుంచి వచ్చిన పాపాత్ముడు. కాబట్టి మీలో గురుభక్తి ఉందా స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ములు, గురుభక్తి లేదా వాళ్ళు పరమ పాపాత్ములే. మీరు చూసారో లేదో, పురాణాల్లో కూడా కొంతమంది దిగాక కాలడ పెడతారు దిక్కుమలడ అన్నట్టుగా, అంటే వాడు నరకం నుంచి వచ్చిన పరమ పాపాత్ముడు. గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి.
సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం బరయన్ స్వర్గము బాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ రూపా. గురువులయ్యాక దేవతల్ని ఎక్కడ ఆలయం కనపడినా భక్తితో నమస్కరిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినట్టే. ఋషులు కనపడగానే నమస్కరించారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. తల్లికి తండ్రికి పితృ ప్రపూజనం అన్నాడు. మీకు ఇందాకటికి ఇక్కడికి తేడా చెప్పమంటారా? గురుదేవర్షి పితృ ప్రపూజనం. పూజించడము అంటే ఏదో యథాశక్తి, కానీ ఇక్కడ పూజించడం వల్ల ప్రపూజ, చాలా భక్తితో వినయంతో పూజించాలి. గురువులని, దేవతల్ని, ఋషిని, తల్లిదండ్రుల్ని ఇంకా పూజించటంలో ఇంతకంటే పరమాత్మ లేడు అనాలి. ఏ వ్యక్తిని పూజించకపోయినా పర్వాలా, తల్లిదండ్రుల్ని మాత్రం పూజించి తీరాలి.